అందరి నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయేటువంటి క్లాస్ ఏంటంటే రాసులు రకాలు. మరి మనకు మొత్తం కూడా బేసి రాసులు, శని రాసులు, స్త్రీ రాసులు, పురుష రాసులు, ఈ విధంగా మనకి మొత్తం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకి బేసి స్థానాలు 1వ స్థానము, 3వ స్థానము, 5వ స్థానము, అదేవిధంగా 7వ స్థానము, ఈ విధంగా మొత్తం కూడా మనకి బేసి సంఖ్యలు ఏర్పడే వాటిని మనము బేసి రాశులు లేదా ఓజో రాశులు అంటారు. బేసి రాశులు అనొచ్చు, లేదా విషమ రాశులు అనొచ్చు, లేదా ఓజో రాశులు అనొచ్చు. ఈ మూడింటిని మనము బేస్ చేసుకొని ఈరోజు సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాను. ఇక బేసి రాశులు. బేసి రాశులు అంటే మనకి మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభం. ఏవైతే ఈ యొక్క మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభం ఇవి ఉన్నాయో వీటిని మనము బేసి రాశులు అంటారు. ఇక శని రాశులు వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనం. ఈ వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనం వీటి మొత్తాన్ని కూడా మనము శని రాశులు అంటారు. ఇక బేసి రాశులు, శని రాశులు ఇవి మనకి చార్ట్ ముఖ్యం అన్నమాట. ఇది ఫ్యూచర్లో మనకి పుస్తకాలు రాసినప్పుడు యుగ్మ రాశి, యోజో రాశిలోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయని రాస్తుంటాడు. యుగ్మ రాశి అంటే వాటి శని రాశులని, ఓజో రాశి అంటే వాటిని బేసి రాశులుగా మనము చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి బేసి రాశి, శని రాశి అనేది మనకి మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభాలు బేసి రాశులు. వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనాలు మొత్తం కూడా మనము శని రాశుల కింద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే బేసి రాశులు, శని రాశులు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా మనం మళ్ళీ పురుష రాశులు, స్త్రీ రాశుల కింద తీసుకోవడం జరిగింది. ఏదైతే బేసి రాశులు ఉన్నాయో మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభం ఇవన్నీ మొత్తం కూడా మనకి వీటిని మనము పురుష రాశులు అంటారు. పురుష రాశుల్ని బేసి రాశులు ఏవైతే ఉన్న వాటి మొత్తం కూడా పురుష రాశులు అంటారు. ఇక స్త్రీ రాశులు ఏంటంటే వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికం, మకరం, మీనం. ఏదైతే ఈ గుర్తులు ఉన్నాయో ఈ గుర్తులు ఉన్నాయి మొత్తం కూడా మనకి స్త్రీ రాశుల కింద చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పురుష రాశులకి, స్త్రీ రాశులకి మరి లేదనుకున్నట్టయితే బేసి రాశులకి, శని రాశులకి దేని గురించి ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏవైతే స్త్రీ రాశులు ఉన్నాయో ఏదైతే ఈ స్త్రీ రాశుల యందు ఎక్కువ గ్రహాలు పుట్టిన వారు సామాన్యంగా వినయ విధేయతలు ఎక్కువగా కలిగి ఉంటారు. సహనం అనేది ఎక్కువగా కలిగి ఉండటం అనేది స్త్రీ రాశులలో కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వృషభం, కర్కాటకము, కన్య, వృశ్చికము, ఇంకా మకరము, మీనం వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కూడా ఏంటంటే వినయ విధేయతలు ఎక్కువగా చూపిస్తుంటారు, సహనాన్ని కలిగి ఉంటారు. ఈ రెండు సామాన్యంగా సుకుమారంగా ఉంటారు. ఇతరులతో స్నేహం, ఇతరులతో అనుసరించే స్వభావాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులతోని అనుసరించే స్వభావం అనేది ఎక్కువగా వీళ్ళు కలిగి ఉంటారు. ఏదైతే పురుష రాశుల్లో జన్మించిన వారు ఎక్కువ శాతం పురుష రాశుల్లో ఎక్కువ గ్రహాలు పుట్టిన వారు భయం లేకుండా 10 మందితో తిరగటము, 10 మందితో వెళ్ళగలగటము, తన వారిని ఆదుకుంటా మొదలగు లక్షణాన్ని కలిగి ఉండేటువంటి పురుష రాశులు అన్నమాట. వీళ్ళంటే ఎక్కువ శాతం కూడా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. అదేవిధంగా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మేషం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిథునం కానీ, సింహం కానీ, కింద ఉన్నటువంటి తుల కానీ, ధనస్సు కానీ, పైన ఉన్నటువంటి కుంభం కానీ, ఈ రాశుల తత్వాన్ని మనం గమనించండి. ఇవన్నీ కూడా హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి పురుష రాశులుగా చెప్పబడుతుంది. ఇది పురుష రాశులు, స్త్రీ రాశుల యొక్క తత్వం గురించి మనము చెప్పడం జరిగింది. కాబట్టి జాతక చక్రంలో బేసి రాశులు అంటే ఏంటి, శని రాశులు అంటే ఏంటి, విషమ రాశులు అంటే ఏంటి, సమరాశులు అంటే ఏంటి, ఓజో రాశులు అంటే ఏంటి, యుగ్మ రాశులు అంటే ఏంటి, ఈ విధంగా బేస్ అన్నా, విషమం అన్నా, ఓజో అన్నా, పురుష రాశి అన్నా ఒకటే, శని రాశి అన్నా, సమరాశి అన్నా, యుగ్మ రాశి అన్నా, స్త్రీ రాశి అన్నా ఒకటే. ఈ విధంగా రాశులు మొత్తం రకాలుగా మనకి విభజించడం జరిగింది. ముఖ్యంగా బేసి రాశులు మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభాలు, శని రాశులు వృషభ, కర్కాటక,
కన్య, వృశ్చిక, మకర, మీనాలు ఇవి రాసులు. ఇది బాగా ఇంపార్టెంట్ అండి. మనం రేపు నవాంశ చక్రం వేయాలి అన్నా D1, D2, D3, D4, D5, D8, D9, D30, D60 మొత్తం ఏ చార్ట్స్ వేయాలన్నా కానీ ఈ యొక్క రాశి, ఏ రాశి, మేష రాశి, శని రాశి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వృష రాశి, సి రాశి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ రాసుల రకాన్ని మొత్తం కూడా అందరూ జాగ్రత్తగా రాసుకొని ఖచ్చితంగా వాటిని మనము బట్టి పట్టాలి. ఫ్యూచర్లో ఇది చాలా మనకి ఇంపార్టెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.